రామాయంపేట మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని ప్రమాదవశాత్తు పడడంతో తీవ్ర గాయాలైన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. విద్యార్థిని బంధువుల సమాచారం ఇవ్వకుండానే ఆసుపత్రికి తరలించడంతో పాఠశాల ముందు నేడు విద్యార్థిని బంధువులు మెరుగైన వైద్యం అందించాలని, విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న జిల్లా విద్యాధికారి ప్రొఫెసర్ రాధాకృష్ణ కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించారు. ప్రమాదం జరిగిన పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాఠశాల ముందు ఆందోళన చేపడుతున్న విషయాన్ని తెలుసుకున్న రామాయంపేట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళని శాంతింపచేసి ఆందోళన విరమింపచేసి విద్యార్థిని బంధువులతో మాట్లాడారు. గాయాలయ్యి ఆసుపత్రికి తరలించినా ఇప్పటి వరకు తమకు సమాచారం అందించలేదని, ప్రమాదం ఎలా జరిగింది, పాపకు ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పటి వరకు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని, విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించి ఎలాంటి ప్రాణాపాయం లేకుండా చూడాలని వారు కోరారు. అనంతరం జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ ప్రమాదవశాత్తు పడి గాయాల పాలైన విద్యార్థినికి మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగిందని, విద్యార్థినికి ఎలాంటి ప్రాణాపాయం లేదని, త్వరలోనే కోలుకుని పాఠశాలకు రావడం జరుగుతుందని, మెరుగైన వైద్యం కోసం జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి గాంధీ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని తెలిపినట్లు ఆయన సూచించారు. ఎప్పుడు పడ్డదో మాకు తెలియదు, అసలు తెలియదు. 6 గంటలకు 7 గంటలకు అంటారు సార్, అసలు మాకు తెలియదు. పక్కంటోళ్ళు మా పక్క పడుతున్నాయి, మా కులపోళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం చెప్పలేదు. వాళ్ళకు కూడా తెలియదు, మేము అడిగితే వాళ్ళకు కూడా తెలియదు, మాకు కూడా చెప్పలే. ఆ కూడా పిల్లల్ని తోలుకొచ్చి మరి ఇట్లా అయిందని చెప్పి పెద్ద మేడం ఉందంట కానీ చెప్పలేదు, అసలు చెప్పలే. మరి చెప్పొచ్చు కదా, ప్రాబ్లం ఏం చెప్పలే, అసలు చెప్పలే. ఎవరికి మా కులపోళ్ళు కూడా పక్క పడుతున్నారు, ఆశ పక్క పడుతున్నారు, వాళ్ళకు కూడా మాట చెందించాలి, అందరూ చెప్పలేదు. మాకు ఇక మరి తెలియలే. ఆ మేడం హాస్టల్లకు ఆటోలో తీసుకొని వెళ్ళిందంట ఒక్కతే. అయ్యా మాకు మరి తొవ్వలనే ఉంది మా ఇల్లు, ఆమె తెలుసు, ఆమె కొడుక మాకు ఈ పిల్ల వీళ్ళ పిల్లలని అసలు మాకు చెప్పకుంటే మా ఇంటి మీద కొడుకోవాలి ఏ ఆటోలు వేసుకుపోయిందో మాకు అసలు కవర్ తెలియదు సార్, అసలు మాకు వెళ్ళని తెలియదు. అందరం రామాయంపేట పాఠశాలను సందర్శించడం జరిగింది. ఆ పాఠశాలకు సంబంధించి ఒక అమ్మాయి పైనుంచి జారిపడడం వల్ల కొంత గాయాలైనట్టు తెలిసింది. మరి అమ్మాయిని మెరుగైన చికిత్స కోసం గాంధీ హాస్పిటల్లో మనకు ట్రీట్మెంట్ ఇప్పించడం జరుగుతుంది. గౌరవ కలెక్టర్ గారు దీనికి సంబంధించి అక్కడ ఉండేటువంటి అధికారులతో మాట్లాడి వీలైన త్వరగా ఆమెకు కోలుకునేటట్టుగా ట్రీట్మెంట్ ఇప్పించాలని చెప్పడం జరిగింది. అమ్మాయి ఇప్పుడు ప్రస్తుతం బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి ట్రీట్మెంట్ ఇప్పించే దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాం. దీనికి సంబంధించి మరి ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎవరైనా బాధ్యులు ఉంటే వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటారు. సరైన వైద్యం అందడం లేదని వీళ్ళు ఆందోళన చెందుతున్నారు. మంచి వైద్యం అందించడానికే సార్ అక్కడ గాంధీ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి స్పెషల్ ట్రీట్మెంట్ చూసే విధంగా మన డిఎంఎండ్హెచ్ఓ గారు కూడా వాళ్ళతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ప్రాపర్గా అమ్మాయికి వైద్యం అందించి మంచి మెరుగైన వైద్యం అందించి త్వరలోనే మన పాఠశాలకు హాజరయ్యేటట్టుగా చూస్తారు. సార్ యాక్చువల్లీ అంటే లోపల పడ్డదా బయట పడ్డా? లోపల